చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ మిథున్ రెడ్డి గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా ఘర్షణ చోటు చేసుకుంది. పుంగనూరులోని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు మిథున్ రెడ్డి పర్యటనను అడ్డుకున్నారు. పరస్పరం జరిగిన రాళ్ల దాడిలో మిథున్ రెడ్డి వాహనంతో పాటు సుమారు 10 వాహనాలు ధ్వంసమయ్యాయి. రెడ్డప్ప ఇంటి వద్దకొచ్చిన టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పరస్పర రాళ్ల దాడితో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పుంగనూరులో పోలీసులు భారీగా మోహరించారు. పుంగనూరులో వైసీపీ మూకల దాడిలో 9 మంది టీడీపీ శ్రేణులు గాయపడ్డారు. ఇక వైసీపీ మూకల రాళ్ల దాడిలో 2 మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. ఎంపీ మిథున్ రెడ్డిని బయటకు పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండానే మిథున్ రెడ్డి పుంగనూరు వచ్చారని పోలీసులు వెల్లడించారు. ఇక మరోవైపు ముందస్తు ప్లాన్ ప్రకారమే టీడీపీ శ్రేణులపై వైసీపీ మూకలు రాళ్లతో దాడి చేశాయి. మిథున్ రెడ్డితో పాటు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా రెడ్డప్ప ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. పుంగనూరులో ఉద్రిక్తతలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి. లక్ష్మీదుర్గ పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు అనేది ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి రహస్యంగా చేరుకున్నటువంటి పరిస్థితుల్లో గతంలోనే మనం చూసాము. పుంగనూరులోకి పెద్దిరెడ్డి గాని లేదా ఆయన తనయుడు గాని రాకూడదని టీడీపీ కూటమి శ్రేణులు అల్టిమేటం విధించినటువంటి నేపథ్యంలో ఆయన ఎలాంటి సమాచారం లేకుండా రహస్యంగా ఎంపీ రెడ్డప్ప ఇంటికి రావడంతో టీడీపీ శ్రేణులు ఈ విషయాన్ని గమనించి ఒక్కొక్కరే అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడికి అప్పటికే భారీగా చేరుకున్నటువంటి వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు రాకను గుర్తించి ప్లాన్ ప్రకారము మిద్దెపై నుంచి రాళ్లు రువి టీడీపీ శ్రేణులను దాదాపు 9 మందిని తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి. ఈ విషయంతో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం, దీంతో టీడీపీ శ్రేణులు కూడా ఎదురు దాడికి దిగినటువంటి నేపథ్యంలో పరస్పర దాడుల నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి 4-5 వాహనాలు కూడా అద్దాలు ధ్వంసమైనటువంటి పరిస్థితి. అయితే గతంలో 5 సంవత్సరాలు కూడా వైసీపీ అరాచక పాలనతో పెద్దిరెడ్డి అనుసరించిన విధానాలతో తాము ఎంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాము, కాబట్టి ఇక మీరు రావడానికి వీల్లేదు, వీరు ఎలా వస్తారనేటువంటి ఒక అల్టిమేటం నేపథ్యంలో ఈవేళ మిథున్ రెడ్డి రావడంతో ఈ పరిస్థితి అయితే చోటు చేసుకోమని చెప్పాలి. ఈ దాడుల్లో వైసీపీ జరిగినటువంటి రాళ్ల దాడిలో టీడీపీ 9 మందితో పాటు మీడియా ప్రతినిధులు కూడా 2 తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. గాయపడిన టీడీపీ శ్రేణులు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొంతమందిని ప్రైవేట్ ఆసుపత్రికి, మరికొంతమందిని తిరుపతి రుయా ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితులు. అయితే ఈ నేపథ్యంలోనే టీడీపీ శ్రేణులు నివారించడానికి ఎంపీ మిథున్ రెడ్డి గన్మ్యాన్ గాల్లోకి 2 రౌండ్లు కూడా కాల్పులు జరిపినట్లు ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ విధంగా గాల్లోకి కాల్పులు జరపడం పైన టీడీపీ శ్రేణులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరగని పరిస్థితులు జరిగి ఉన్నట్లయితే, ప్రమాదం ఏదైనా ప్రాణ నష్టం కూడా చోటు చేసుకున్నట్లయితే ఎవరు బాధ్యులైనటువంటి ఒక వాదన కూడా టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు పొంగనూరు కావచ్చు, అదేవిధంగా కుప్పం పర్యటన కావచ్చు, జిల్లా పర్యటన కావచ్చు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ టీడీపీ శ్రేణుల్ని చంద్రబాబుతో సహా వైసీపీ శ్రేణులు అడ్డుకుని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఈవేళ వైసీపీకి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు పుంగనూరులోకి అడుగు పెట్టకూడదనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈవేళ టీడీపీ శ్రేణులు ఇలాంటి చర్యలకు దిగినట్లు మనకు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి ఈ మేపమన్నిటి కూడా టీడీపీ శ్రేణులపైనే వైసీపీ శ్రేణులు నెట్టేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అదే నేపథ్యంలోనే అక్కడి నుంచి మిథున్ రెడ్డిని బయట ప్రాంతానికి తరలించడానికి పోలీసులు కూడా ఒక ప్రత్యేక వాహనాన్ని కూడా తీసుకొచ్చి రహస్యంగా ఆయన తరలించడానికి ప్రయత్నించారు. దీంతో టీడీపీ శ్రేణులు మరింత కూడా అక్కడికి భారీగా చేరుకుని ఏ విధంగా బయటకు పంపిస్తారో చూస్తామనేటువంటి ఒక విషయం పైన ఇప్పుడు కొంత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుందని చెప్పాలి.